నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రైవేట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం దుర్మార్గమైన చర్య అని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని చైతన్య ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధముగా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రైవేట్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి అయితే ఈరోజు సంగారెడ్డిలో ఉన్నటువంటి రుద్రారంలో ఉన్నటువంటి చైతన్య కళాశాలలో ఏదైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిన విద్యార్థులకు తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక నెల రోజుల కింద ఒక సర్క్యులర్ జారీ చేసింది. సమ్మర్ హాలిడేస్లో ఏ కళాశాల యాజమాన్యం కూడా తరగతి గదులు నిర్వహించొద్దని చెప్పి ఒక విధంగా ప్రభుత్వమే సర్క్యులర్ జారీ చేస్తే, కానీ ఇదేమి పట్టినట్టుగా తమ ఇష్టానుసారంగా కావాలని చెప్పి ఫీజు వసూలు చేసుకోవడం కోసం పేరుతో ఈరోజు విద్యార్థులను తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడి చేయడం కోసం ఈరోజు ఈ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే మేము జిల్లా అధికారులకు ఈ కళాశాల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఇన్స్పెక్టర్ అధికారి ఉండో ఆయన ఆంధ్రవేలో ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు విద్యార్థులకు తరగతి గదులను మూయించేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళేది ప్రసక్తి లేదు. వెంటనే యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి, తరగతి గదులను నిర్వహించొద్దని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చైతన్య కళాశాల యజమాన్యాన్ని ఈరోజు హెచ్చరిస్తున్నాం. రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాను. పటాన్చెరు పరిధిలో ఉన్నటువంటి రుద్రారం గ్రామం పాత గీతం యూనివర్సిటీలో శ్రీ చైతన్య కాలేజీ నడుస్తూ ఉంది. ఈ కాలేజీకి సంబంధించినటువంటిది గతంలో మనం కూడా పర్మిషన్ లేదని చెప్పాము. అయినప్పటికీ కూడా ఇతర బ్రాంచీలు చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కాబట్టి వాళ్ళ బ్రాంచెస్ వైజ్గా నడిపిస్తున్నటువంటి పరిస్థితుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈరోజు క్లాసులు ఉన్నాయని చెప్పేసి రప్పించి ఈరోజు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈరోజు విద్యార్థులు కనీసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చదవాల్సినటువంటి విద్యార్థుల మీద ఈరోజు భారం వేస్తూ ఈరోజు వాళ్ళకు మానసిక ఒత్తిడి గురయ్యే విధంగా ఈరోజు క్లాసులు నడపడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాబట్టి శ్రీ చైతన్య యజమాన్యం మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు 50% ఫీజు కడితేనే ఇక్కడ ఉండాలని చెప్పేసి ఏదైతే రూల్స్ ఇక్కడ వాళ్ళకి డిమాండ్ చేసి రూల్స్ ప్రకారం 50% కట్టాలని చెప్పేసి ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో ఆ ఒత్తిడి ప్రకారం ఈరోజు పేరెంట్స్ 50% వరకు ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీజు కూడా కట్టించుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గం. కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇయర్ చదవబోయే విద్యార్థులకు ఇంత ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ జిల్లా అధికారులు ఆర్ఐఓ సార్ కూడా వస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఆన్ ద వే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం మన పిల్లలు ఇప్పటికీ అమీన్పూర్ కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి కావచ్చు, అనేక చోట్ల కూడా ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలు ఫుడ్ బాగాలేదని చెప్పేసి రకరకాల సమస్యలతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన అమీన్పూర్లో చూసాం. ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక్కో జిల్లాకు ఒకటి చెప్పి వాళ్ళతో చేయించమనండి.
మార్గదర్శి టీం వేసి మనండి ఉండరు కదా, మార్గదర్శి పనిచేస్తూ ఉండరు కదా, మేనేజర్లు బ్రాంచ్ హ్యాండ్ వేసి మనండి. ఇందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అది చూసుకుంటారు ఒక్కో జిల్లా కింద. చెప్పండి బ్రదర్, మీ మీడియా చెప్పండి. సభ్యులు గారు ఇంత ప్రశ్న పెట్టారు, ఇలా చెప్పారు, మన భారతదేశంలో వేస్తే బ్రహ్మాండంగా చేస్తారు మీకు అది జనం నీటి చేసి కొట్టేస్తారు తప్పు చేస్తే. యాక్చువల్గా అది కూడా తెలుసు కదా, ఒక బూత్ తప్పు జరిగితే ఆ ఊళ్ళో టింగ్ ఎలా ఉండదో తెలుసు కదా, వాటిలో ఎలా ఉండదో తెలుసు కదా. దయచేసి చూడమండి, రామండి రకండి ఆడుకుంటే మేముంది. ఇదో ఇదో వీళ్ళు పట్టుకోగలిగేదని చెప్పు మా ఓ 25 మంది 25 మంది 50 మంది ఏంటిది అంటే, మీరు అధికారం ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బిలీఫ్ లేదు, అధికారులు మిమ్మల్ని నమ్ముకోలేదు, మీకు అధికారులు మేము నమ్మకం లేదు. మాకు అందరూ ఉంది రాష్ట్రంలో, ఎక్స్వైజెడ్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ. ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇది సందర్భమైన సమయం కాకపోయినా ఒక నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ. నేను మొదలుగా నేను మంత్రి క్యాబినెట్లోకి మొదటి క్యాబినెట్ మీటింగ్ గౌరవ రాజశేఖర మంత్రివర్గంలో అప్పుడు వెళ్ళి కూర్చున్నా. సెక్రటరీ సిఎస్ చెప్పారు, ఓ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరినీ. ఏంటి ఆ ప్రెజెంటేషను? అప్పుడు జలయజ్ఞ 40 లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది, దాని అంతటినూ మీరు దీనికి ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, 20 లక్షల ఎకరాలను అలాగే పండించుకోవచ్చు అనేది ఈ జలయజ్ఞ ప్రాజెక్టులో ఆ రోజు వేశారు. అందులో వచ్చి ఇవన్నీ ప్రాణించేలా ఈ పోలవరము మన తోటపల్లి అన్నీ ఉన్నాయి చూపెట్టారు. అది ప్రెసిడెంట్ దివాకర్ రెడ్డి గారు మంత్రి, ఆయన కూడా క్యాబినెట్, ఆయన ఒకటే క్వశ్చన్ ఏమని, ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర, మరి మీరు ఆయనకి ఎందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు? మీరు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టించుంటే ఈ పార్టీకి బ్రహ్మాండం ఉండేది కదా. 180% మంది వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా పంట ప్రొడక్టివిటీ పెరిగేది కదా, రైతాంగం బాగుండేది కదా అని అడిగాడు. సిఎస్ మానకంద గారు చెప్పారు, మంచి క్వశ్చన్ ఇస్తారు సార్, సబ్మిషన్ సార్ నాకు 1 minute టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రిని అడిగి చెప్పాడు. సార్ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ డెమోక్రసీలో 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగినంత ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి. మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, దాంతో పాటు మీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఆ విషయాలు మాకు మీరు చెప్తారు, మొత్తం షేర్ చేసుకుంటారు. మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాం. రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివైడ్ అవ్వకుండా ఇస్తాం. ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలి, చేస్తాం తప్ప మా ఆలోచన మాకు ఉండదు. కాబట్టి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండ్ ఎలా బాగు చేయాలా, ఈ పక్కన ఉన్న మొలపాటికి నాకు కట్టాలని అడిగాడు. అది చూపెట్టాం, అది బ్రహ్మాండం తయారు చేస్తాం. చూడండి బయటికి వెళ్ళి ఇవాళ రాజశేఖర గారు వచ్చారు, మాకు అలా కాదు, మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక ఫోకస్, మాకు ఈ నీరు వదలపోతుందని మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాము, మరి దీన్ని ఏ విధంగా రావచ్చు ఆయన అడిగాడు. దానికి యాక్షన్ తయారు ఇచ్చాం. మీ నాయకులు మీ తాలూకా నాయకత్వం వచ్చి మీ క్యాబినెట్ మేము అది ఇంప్లిమెంట్. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జెరాక్స్ మెషిన్లలో? ఎవడి చెవిలో పూలు పెడతా ఉన్నారు సార్ మీరు? ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా?
ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. సిట్ కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట, ప్రింటర్లలో కానీ జెరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట. కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన, హెరిటేజ్ పైన, మా లోకేష్ బాబు గారి పైన, లేదంటే మా పార్టీ నాయకులపైన పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి. ఏమన్నా కొద్దిగా ఉండాలి మీకు కామన్ సెన్స్. ఇటువంటి రిజైండర్లు ఇస్తారా? ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెల్లాగా తలూపుతారనుకున్నారా మీరు? ఈ వివరణను బట్టే అర్థమవుతా ఉంది మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థమవుతోంది సార్. మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థమవుతోంది మీరు చెప్పే దానిలో ఎంత వాస్తవం ఉందో, ఎంత నిజం ఉందో. కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నారు వాళ్ళ ప్రజలందరూ. మేం కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సృష్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నీ బయటపడితే మీ కెరియర్స్ ఎక్కడ తగలబడిపోతాయని చెప్పి ఇవాళ ముందు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా రూపుమాపే కార్యక్రమానికి తెరలేపారు. ఇది సుస్పష్టం. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాం. మరికొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళుతున్నాం. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కోరుతాం. ఇవాళ సిట్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఫైళ్ల దహనం ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మరీ ముఖ్యంగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లకు కూడా భద్రత ఏది? సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లన్నీ భద్రంగా ఉంటాయన్న గ్యారెంటీ ఏంటి? ఇవాళ ఉదయం జరిగినటువంటి తంతు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అనేక కీలక డాక్యుమెంట్లను కూడా గత 5 సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం, లిక్కర్లో 1 లక్ష కోట్లు, ఇసుకలో 50,000 కోట్లు, మైనింగ్లో కానీ ఇట్లా ఏది తీసుకున్నా కూడా భారీగా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి ఫైళ్లు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా మాయం చేసేటటువంటి పని ఇప్పటికే ప్రారంభించుంటారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఉదయం జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ భద్రతని పెంచాలి. సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లకి ఈ రోజున భద్రత లేదు. అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజున సిట్ కార్యాలయం బయట ఫైళ్లు దగ్ధం చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా సెక్రటేరియట్ అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల వద్ద గట్టి నిఘా ఉంచాలి, భద్రత కల్పించాలి. ఎటువంటి ఫైళ్లు మాయం అవ్వకుండా ప్రజా మేనిఫెస్టోపై కూటమి టీడీపీ ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ 3 పార్టీల కలయిక ఒక కూటమిగా ఏర్పాటవటం కూడా రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. ఈ కూటమి ఉద్దేశం ఒక రాక్షసుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం, ఒక రాక్షస పరిపాలన ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఒక ప్రజా సంక్షేమ పరిపాలన, ఒక ప్రజా పరిపాలన, ఇంకా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక రామరాజ్యాన్ని స్థాపించటం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి ఆశయాల ప్రకారం ప్రజా పరిపాలన కొనసాగించడం కోసం ఈ 3 పార్టీల కూటమి ఏర్పాటైన విషయం కూడా మీ అందరికీ విదితమే. ఇదొక ప్రజా ఆకాంక్ష, ఇది ప్రజల కోరికది,
ఆ రాక్షసుని తరిమి కొట్టడం కోసం మేము కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గమనిస్తున్నాం. ఎక్కడికి కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, అటు మేడం పురంధేశ్వరి గారి నాయకత్వంలో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వచ్చి మద్దతు పలుకుతున్న నేపథ్యం. అందుకే రాత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు. మన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి. ఈ కూటమి మేనిఫెస్టో, బీజేపీ జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉండాలి. ప్రజల కోరికల్ని ప్రతిబింబించే మేనిఫెస్టోగా ఉండాలి. ఒక ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి. కనుక ప్రజల దగ్గర నుంచి కూడా మీరు అభిప్రాయాలు సేకరించండి. ఎంతోమంది మేధావులు ఉన్నారు ప్రజల్లో, ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు ప్రజల్లో. ఈ ప్రజాస్వామ్యం గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు. కనుక వారి వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి. అందుకే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి, వాట్సాప్ నంబర్ ఇది. ఈ నంబర్ కొడితే వాట్సాప్లో మీరు పంపేవన్నీ కూడా రికార్డ్ అయిపోతుంది, మీ వాయిస్ రికార్డ్ అయిపోతుంది. తప్పకుండా దానికి ఒక టీం పెట్టారు ఇక్కడ మా ఆఫీసులో. ఆ మేనిఫెస్టో కమిటీ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అది ఏదైనా ప్రజా ఆమోదమైన అభిప్రాయం, ప్రజలకు ఉపయోగపడే అభిప్రాయం, ప్రజా మేనిఫెస్టోకి ఉపయోగపడే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేసినట్లయితే దాన్ని అత్యంత గౌరవంగా స్వీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి ఎక్కడా లేదు భారతదేశంలో. ఈనాడు ఈ కూటమి ఈ రోజున మిమ్మల్ని కోరుతూ ఉన్నది, ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. కలెక్ట్ చేసుకుని ఎన్నుకున్న తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఏది మంచి, ప్రజలకి ఏది అవసరం అని ఆలోచించి చేసేదే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రభుత్వం అవుతుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్లుగా ఒక రాక్షస క్రీడలాగా ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది. కనుకనే ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ముగ్గురు పార్టీల పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుని రేపు 24 ఎలక్షన్కి రాబోవడం జరుగుతుంది. దీనికి గాను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలి అనే ఒక ఆలోచనతో ప్రజలకి ఏది అవసరమో ఆ పనులు చేయటం కోసం అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా కూటమి ప్రజా మేనిఫెస్టో అని ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి రిలీజ్ చేస్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యధిక శాతం ఏదైతే ఉంటుందో దానినే మేము మేనిఫెస్టోలాగా చేసి మళ్ళా తిరిగి ప్రజలకి మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ప్రజలకి వివరించడం జరుగుతుంది, తెలియపరచడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఆలోచనల్ని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్లయితే దీంట్లో అత్యధిక శాతం తీసుకుని ఖచ్చితంగా మా పెద్దలు కూడా, పార్టీ పెద్దలు కూడా కూర్చుని అవి తిరిగి మళ్ళా మీకు మంచి చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియపరుస్తూ, ప్రజలందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. ఆంధ్రప్రదేశ్ తోటే అనేటటువంటి మాటని సుస్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చి ఏదైతే అభివృద్ధికి వెనకబడిపోయి అరాచక విధ్వంసకర పాలన జరుగుతుందో, ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, ఒక దుర్యోధనను తలపించేటటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని చర్మగీతం పాడేటటువంటి విధంగా ప్రజారంజకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల యొక్క ఫలాలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి భావనని వ్యక్తపరచడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క బాధలు ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఆ సమాచారాన్ని సేకరించి ప్రజలకి కావాల్సినటువంటి వాస్తవ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నట్టు మాకైతే అర్థమవుతా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మమేకం అవ్వాలి. ఏదైతే పదే పదే విశ్వసనీయత అని చెప్పేటటువంటి విద్రోహకమైనటువంటి విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మీటింగ్ నిర్వహించారు. ఈ యూత్ మీటింగ్కి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
టెక్స్టైల్ పార్క్ అన్నాడు, రైల్ అన్నాడు, చాలా చెప్పి ఒక్కటన్నా చేసిందా? మరి ఇటువంటి వ్యక్తి ఎంపీగా గెలవాలా? రేపు మనకు న్యాయం చేయగలుగుతారా? అందుకే దుబ్బాక ప్రజలు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని 54,000 ఓట్లతో చిత్తుగా దుబ్బాక నిజంగా మంచిగా పనిచేస్తుంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోనుంటే నేను దుబ్బాకని గెలిపించకపోరా? అంటే నువ్వు మాట తప్పిన వరకనే దుబ్బాక ప్రజలు మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టింది. మరి అటువంటి వ్యక్తి, దుబ్బాక చెల్లని వ్యక్తి సిద్దిపేట చెప్తాడే చెప్తారా? ఇటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే న్యాయం చేయగలుగుతారా? దయచేసి చర్చ పెట్టాలి. ఆయన బీజేపీ ఏమిచ్చిందే, విదేశాల్లో నల్లధనం చేస్తాం, 15 లక్షలు ఇస్తామన్నారు. పట్టాలి, ఉద్యోగాలు వచ్చినాయి. మరి రఘునందన్ గారు చెప్పిన ఒక్క మాట అమలైనాదే. ఇవన్నీ కూడా మీకు కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల నేను మా యువత విద్యార్థులతో నేను కోరేది ఒకటి, వాళ్ళు నేను మీ ఊర్లలో ఎన్ని దేవాలయాలు కట్టించినా మీకు తెలియదా? మీ ఊర్లో అడగండి, పెద్దమ్మ తల్లి దేవాలయం కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, బీడప్ప దేవుడు కానీ, మాంకాలమ్మ దేవుడు కానీ, చౌడాలమ్మ గారు కానీ, ఏ గుడికైనా ఎప్పుడన్నా పోతే అనిశ్చిత కాలేదో ఒక్కసారి మీ అమ్మ ప్రతి ఊర్లో తక్కువ 8-10 గుళ్ళు ఇలా నేను సహాయం అందించి ఇలా దేవాలయాలు కోనాయపల్లిలో అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారు. ఎంత అద్భుతంగా కట్టించామో మీకు తెలుసు. అట్లా నర్మెట్టలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కానీ, మన సీతమడకలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, ఇప్పుడు కోమటి చెరువు పక్కన కూడా టీటీడీ నిధులతో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దేవుడు అందరి వాడు అంతే తప్ప దేవుడు పేరు మీద కాదు. వాళ్ళ ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారు. ఇవాళ సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల అయింది. సిద్దిపేట రైలు వచ్చిందంటే కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ పార్టీ వల్ల అయింది. సిద్దిపేట గోదావరి జలాలు వచ్చినాయి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ అయిందంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరు చేసిన ఒక మంచి పని చెప్పేటప్పుడు చెప్తారా? ఏం చేసిండ్రు? పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు, రూపాయి విలువ పడిపోయింది, నిరుద్యోగం పెరిగింది. ఇది తప్ప మీరు చేసింది ఏం లేదు. టీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇలా రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, ఇంటింటికి కాలువలు ఇచ్చింది, ప్రాజెక్టు కట్టి కాలువల కింద నీళ్లు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చింది, ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఎన్నికలు పెట్టింది. కానీ వాళ్ళు చేసింది సోషల్ మీడియాలో రేపు ప్రచారం చేయడం, గోబల్ ప్రచారం చేయడం, విషపూరితమైన అబద్ధాలు చెప్పడం. ఇది తప్ప నిజంగా జరిగింది ఏంటని అడుగుతాం. నిన్న కొత్త కథ పెట్టిండ్రు, జిల్లాలకు తక్కువ చేస్తారు. జిల్లాలు ఎక్కువైనాయి, 33 జిల్లాలు అయినాయి, వీటిని తక్కువ చేస్తాము అని స్టార్ట్ చేసాం. అంటే సిద్దిపేట జిల్లా పోవాలన్నా మళ్ళీ సంగారెడ్డికి పోదామా? మనం పోదామా? మరి జిల్లాలు రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? జిల్లాలు రద్దు చేస్తా అంటున్నావు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు మా సిద్దిపేట జిల్లా మొత్తం నీకు కర్రు కాల్చి నోటికాడ బుక్కలు ఎత్తగొట్టా అంటున్నావు, మా జిల్లాలు రద్దు చేస్తా అంటున్నావు. మరి మా సిద్దిపేటలో ఎందుకు ఓటేయాలని మనం అడగాలా వద్దా? ఇలా మెదక్ జిల్లా చేసిండు కేసీఆర్, సంగారెడ్డి జిల్లా చేసిండు, సిద్దిపేట జిల్లా చేసి అందరి ఆకాంక్షని నిజం చేసిండు, పరిపాలన దగ్గరగా తెచ్చిండు. నువ్వు ఉన్నదాన్ని ఖరాబ్ చేసింది. నీకు నీతి నిజాయితీ ఉంటే ఇంకా నువ్వు మాకంటే మంచిగా పనిచేయి. నువ్వు అలాగే ఏమన్నావు? 10,000 రైతు బంధు కేసీఆర్ ఇచ్చింది, నేనైతే 15,000 ఇస్తాను. ఇక్కడ ఇచ్చి మాట్లాడు. వాట్లకు 500 బోనస్ ఇస్తాను. వచ్చిన అది బోనస్ ఒక డ్యూటీపై బోనస్ కూడా వడ్ల బోనస్. ఇప్పుడు వ్యాసంగి వడ్ల బీఆర్ఎస్ లీడర్ మాన్య కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది రాస్తున్న పత్రికలు 10 లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు. అంటే 10 లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ? దీనికోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసిర్రంట. 200 మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ 10 లక్షల ఫోన్లు అయితే అంట. అంటే మరి 10 లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది, వ్యాపారవేత్తలది, హవాలా ఆపరేటర్లది, సినీ తారలది ఇవన్నీ చేసిర్రంటే
మరి 10 లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా, మరి సీజ్ చేసిర్రా? ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు? 200 మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు 10 లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి 10 లక్షల ఆఫీసులను సీజ్ చేసిర్రా? ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది. ఇక ఈ స్క్రిప్ట్ని రాహుల్ గాంధీ గారికి అందించారు. అయితే మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేశారు. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో వేద్దామనే ప్రయత్నం చేస్తారు కదా. ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి ఈ పెద్ద మనిషిని జైలు వేయాలి. ఎవరో కాదు, రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్. ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని? చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని? మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద? నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద? PM backs Prime Minister backs phone tapping, says in national interest. ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్. ఇది మేము ఇది చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసులు వేస్తారు మా మీద, మా ఫోన్లు సీజ్ చేయించుడు కేసులు వేస్తారు, ఏమో పత్రికలు రాసినాయి ఆర్టికల్లు చూపిస్తారు అనేసి అంటారు కదా. అందుకే ఇగోండి వీడియో వినండి. మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అవసరము ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడారో వినండి. Arising out of the powers conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.